హలో హాయ్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. బర్త్డేస్ ఆర్ ఆల్వేస్ స్పెషల్. నాకు ఇంకా నా బర్త్డేస్ వస్తుంది అంటేనే నేను ఒక చిన్న పిల్లలాగా అయిపోతా, వెయిటింగ్ ఫర్ ద సర్ప్రైజెస్ అండ్ ద లవ్ దట్ ద ఫ్యామిలీ మెంబర్స్ అండ్ ఫ్రెండ్స్ షో టు యూ. సో మా హస్బెండ్ ఇలా మార్నింగ్ నేను లేచి కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటూ ఉంటే వచ్చి నీకు సర్ప్రైజ్ అన్నారు. నేను అప్పుడే నా ఇంకొక ఫోన్, నా పాత ఫోన్ ఉంచానని వీడియో తీయమని చెప్పాను. చూస్తే ఇది కొత్త ఫోన్. నేను యాక్చువల్ చాలా వీడియోస్ అవి తీసి పోస్ట్ చేసింటా కాబట్టి నా ప్రజెంట్ ఉన్న ఫోన్ క్లారిటీ అంత బాగాలేదు అని నేను కొత్త ఫోన్ గిఫ్ట్ ఇచ్చారు. ఇట్ వాజ్ అ సర్ప్రైజ్. అండ్ మా పాప ఇలా రెడీ చేసి తెచ్చింది. ఆ చిన్న చిన్న చేతులతో అలా ముద్దుగా తయారు చేస్తే బాగుంటుంది. ఇప్పుడు మేము దాని తర్వాత చిలుకూరు బాలాజీ టెంపుల్కి వెళ్ళాము. ఇంకా అక్కడ స్వామివారి దర్శనం చాలా అంటే చాలా బాగా అయింది. లోపలికి అయితే మనని ఫోన్ అలౌడ్ ఉండదు కాబట్టి మ్యాక్సిమం ఎంతవరకు తీయగలుగుతామో పర్మిషన్ ఉందో అక్కడి వరకు తీసాము. దర్శనం చేసుకుని బయటకు వచ్చాక యాజ్ యూజువల్ మొత్తం అక్కడ డిఫరెంట్ టైప్స్ ఆఫ్ పెన్స్, బుక్స్ అన్నీ కూడా అమ్ముతున్నారు. వాళ్ళకైతే బాగా సేల్స్ అవుతాయి అక్కడ, బికాస్ ఈచ్ పెన్ 100 రూపీస్ అంట. వెరైటీగా అయితే ఉన్నాయి. పక్కనే ఇంకా బ్రేక్ఫాస్ట్ది ఉంటే అక్కడ తినేసాం. అంత గొప్పగా ఏమీ లేదు. ఇంకా అక్కడే బయట అన్నీ చూస్తే డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్రూట్స్, ఆ స్వీట్స్ అవన్నీ కూడా మనకి అంటే అది మనం చిన్నప్పుడు ఎక్కడైతే చూస్తుంటామో అలాంటివి కొంచెం పల్లెటూర్లలో అలాంటివన్నీ కనిపించాయి. దాని తర్వాత మేము ముందుగానే ఒక రిసార్ట్ బుక్ చేసుకున్నాము, బ్రౌన్ టౌన్ రిసార్ట్ అని చెప్పేసి. అది ఇక్కడ నుంచి 4 కిలోమీటర్స్ టెంపుల్ నుంచి అక్కడికి వెళ్ళాము. కాస్త రిలాక్స్ అయ్యి మన రెగ్యులర్ లైఫ్ నుంచి బాగుంటుంది అనేసి ముందు హాఫ్ పేమెంట్ చేశాము. ఇక్కడ రిసెప్షన్లో మళ్ళీ వచ్చేసి మిగతా అమౌంట్ పే చేసేసి వాళ్ళు మాకు వెల్కమ్ డ్రింక్ ఇచ్చి ఎక్కడెక్కడ ఏమేమి ఉన్నాయి అన్నీ చూపించారు. ఇండోర్ అవుట్డోర్ గేమ్స్ ఉన్నాయి. బట్ నేను సజెస్ట్ చేసేది ఏంటంటే ఈ రిసార్ట్కి వెళ్ళిన తర్వాత ఇట్స్ బెటర్ మనము ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ వండర్లా, వాటర్ పార్క్ అలాంటి వాటికి వెళ్తే సమ్మర్లో బెటర్. ఇక్కడ మేము ఎంజాయ్ చేసాము, చేయలేదు అనేది లేదు, కానీ ఆ ఎండకి చాలా డ్రైన్ అవుట్ అయిపోయాము. ఫుడ్ కూడా ఇక్కడే ప్రొవైడ్ చేశారు. స్విమ్మింగ్ పూల్ ఉండే, స్విమ్మింగ్ పూల్లో ఆడుకునేంతసేపు చాలా హాయిగా ఉండే. ఎంత బయట ఎండ ఉన్నా కానీ పూల్ అయితే వాటర్ చాలా చల్లగా ఉంది. నాకు స్విమ్మింగ్ రాదు, మా పాపకు స్విమ్మింగ్ వచ్చు. నేను అలా తనని నవ్వించడానికి సరదాగా నదుగు నేను స్విమ్మింగ్ చేస్తూ వెళ్ళి బాల్ తీసుకొస్తున్నాను అనుకున్నాను. మనకి స్విమ్మింగ్ రాదు. బట్ నేనైతే సజెస్ట్ చేస్తే అయితే రిసార్ట్స్ అయితే ప్లాన్ చేసుకోకండి. అది కూడా సమ్మర్లో అయితే ఇట్ ఈస్ వేస్ట్ ఆఫ్ మనీ అండ్ మీకు ఎనర్జీ ఉండదు అది మొత్తం తిరిగి అది చేయడానికి. బట్ మేము మ్యాక్సిమం అక్కడ ఏమేమి ఉన్నాయో అన్నిటినీ యూజ్ చేసుకున్నాము. లైక్ ఇండోర్ గేమ్స్ ఆడాము, కాస్త అవుట్డోర్ గేమ్స్ ఆడాము. ఇక్కడ స్పా కూడా ఉంటే మా హస్బెండ్ స్పా కూడా వెళ్ళి ఆయన మసాజ్ అది చేయించుకున్నారు, నెక్ మసాజ్ అవన్నీ. ఇంటికి వచ్చేసేసి నా బర్త్డే కేక్ కట్ చేసాం. దాట్ వాజ్ వండర్ఫుల్.